హాయ్ అందరికీ కృష్ణాష్టమి వస్తుంది కదా. మా హనీకి అయితే గోపిక గెటప్ వేద్దామని అయితే మేమైతే అనుకున్నాము. మా అక్క ఎప్పటి నుంచో రెడీ చేద్దామని అనుకుంటుంది. ఇంకా పాప పుట్టింది కదా, ఇట్లాంటివన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మా అక్క తను ఒక్కతి ఉంటే హ్యాండిల్ చేసుకోలేదు, మేము ఉన్నప్పుడే రెడీ చేయించాలి అని అనుకుంటుంది. చిన్న పిల్లల్ని రెడీ చేయడం ఎంత కష్టమో మాకు ఆ రోజు తెలిసింది. లాస్ట్ ఇయర్ కూడా తెలిసింది, ఎందుకంటే మా నాన్నగారు కూడా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ హనీది అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చిన్నపిల్లలందరూ అట్లానే ఉంటారు. ఇంకా మా ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ తీసి మస్తు దేవులాడి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఆమెను రెడీ చేస్తున్నాము. అయితే ఏమైందంటే నా మేకప్ బ్యాగ్ అంతా కూడా నేను రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయినా. ఇన్విజిబుల్ స్టిక్కర్స్, డబుల్ ప్లాస్టర్ ఇవన్నీ కూడా నాతో చాలా ఉండే. అయితే అవి పెట్టి చేద్దాం అనుకున్నా. సడన్గా మేము రెడీ చేస్తున్నాం కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ చేసి అయితే రెడీ చేసిన. ఇంట్లో ఉన్న వాటితో అంటే డబుల్ ప్లాస్టర్ ఉండే. యాక్చువల్గా నాతోటి అయితే గ్లూ డ్రాప్స్ ఉంటాయి, కానీ ఆ గ్లూ డ్రాప్స్ కనుక పెట్టుంటే ఇంకా అరిచేది పాపం అది. ఈ డబల్ ప్లాస్టర్ పెట్టినందుకు అసలు వెంట్రుకలే ఊసొచ్చినాయి. కాకపోతే గ్లూ డ్రాప్స్ పెడితే ఎట్లా అంటే కనిపించవన్నమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మంచిగా కనిపిస్తుంది ఫొటోస్కి, వీడియోస్కి. కానీ చాలా ఏడ్చింది హనీ, మస్తు ఏడ్చింది మొత్తం తీసేసరికి. వీడియో నచ్చినట్లయితే మా గోపిక ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.